ఎంత నల్లగా ఉన్న రాగి గిన్నె ఇత్తడి గిన్నె కూడా కేవలం రెండే 2 ఇంగ్రీడియెంట్స్ అది మన కిచెన్‌లో ఉండే వాటివే. డైలీ వాడుకునే వాటిల్నే వాడుకుంటూ తెల్లగా ఎట్లా చేయాలో ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో సాక్షిగా మీ ఎదురుగుండానే నేను దాన్ని శుభ్రం చేసి చూపిస్తున్నాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ మీరే చూడొచ్చు. అండ్ నేను ఇక్కడ మంచినీళ్ళు వాడుతున్నాను శుభ్రం చేయడం కోసం. 1 మినిట్ టైమ్ స్పెండ్ చేస్తేనే మనకి ఇమీడియట్ రిజల్ట్స్ కనపడతాయి. ప్రతి ఇంట్లో, ప్రతి కిచెన్‌లో ఉండే ఐటెమ్సే ఇవి. చింతపండు, సాల్ట్, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఒక ఫుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. నేను చిన్న చిన్న దేవుడి వస్తువులే తీసుకున్నాను కాబట్టి. కొలతలు ఏమీ అవసరం లేదు. మీకు ఎంతైనా కావాలితే తీసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఒక్కసారి దేవుడి వస్తువులన్నీ కూడా ప్లెయిన్ వాటర్‌తో వాష్ చేసేసి చింతపండుని తీసుకెళ్ళి సాల్ట్‌లో అద్ది, ఆ చింతపండు, సాల్ట్ అద్దిన దాన్ని మనం ఇట్లా దీనిపైన రబ్ చేయడమే అంతే. 30-40 సెకండ్స్ రబ్ చేసేసరికి పర్ఫెక్ట్‌గా రిజల్ట్స్ కనపడతాయి మీకు. ఇంకా బాగా గార పట్టేసాయి అనుకుంటే ఇంకొక కాసేపు టైం స్పెండ్ చేస్తే అయిపోతది. ఎదురుగుండానే చింతపండు, సాల్ట్ యూజ్ చేసి ఆ ప్లేట్‌ని శుభ్రం చేశాను. వెంటనే కడిగేయడం లేదు, పక్కన పెడుతున్నాను. మిగతా అన్ని దేవుడి సామాన్లు కూడా శుభ్రం చేసుకునే లోపు ఇది అంతా ఉంటది. ఇంకేమన్నా గార లాంటిది ఉంటే అది కూడా ఈ చింతపండు అలాగే సాల్ట్ పీల్ చేసుకుంటాం. ఇత్తడి వస్తువులన్నీ కూడా క్లీన్ చేసేసిన తర్వాత రాగి చెంబు దగ్గరికెళ్ళాను. రాగి చెంబును కూడా ఒకసారి శుభ్రంగా ప్లెయిన్ వాటర్‌తో వాష్ చేసేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ అగైన్ చింతపండు, సాల్ట్ యూజ్ చేసి శుభ్రం చేసుకోవడమే. రాగి చెంబు అయితే వెంటనే డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు చింతపండు, సాల్ట్ అప్లై చేసిన ప్లేస్‌కి, అప్లై చేయని ప్లేస్‌కి కూడా డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది. బయట పార్ట్ శుభ్రంగానే మనం చేతితో తుడిచేయచ్చు. లోపల చేయి పెట్టి క్లీన్ చేయడం కొంచెం కష్టం కాబట్టి ఈ చింతపండును, ఉప్పును తీసుకెళ్ళి ఆ రాగి చెంబుల లోపల వేసేసి నీళ్లు నిండా పోసేసి ఒక 2 నిమిషాలు ఉంచారనుకోండి లోపల ఉన్న అగర్ని కూడా చింతపండు అలానే ఉప్పు తినేస్తది. అంతే. మీరు చిన్నపిల్లల మామ్స్ లేదు మీకు టైం లేదు, మీరు వర్కింగ్ మామ్స్ మాకు టైం స్పెండ్ చేయడం అంత అవ్వదు అనుకుంటే మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసేసుకుని చింతపండు అలానే సాల్ట్ కూడా యాడ్ చేసి ఈ ఇత్తడి రాగి పాత్రలన్నీ కూడా ఆ పెద్ద గిన్నెలో పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత తీసారనుకోండి మీరు చేత్తో రబ్ చేయాల్సిన పని లేకుండానే శుభ్రంగా అయిపోతాయి. జస్ట్ వాష్ చేసుకుంటే ఫ్రెష్ వాటర్తో సరిపోతుంది. మీ ఎదురుగుండానే వాష్ చేసి చూపించాను చూడండి. బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్స్ మీకు పక్కాగా తెలుస్తాయి. జస్ట్ ఒక 40-50 సెకండ్స్ నేను టైం స్పెండ్ చేసేసరికి ఇంత బాగా వచ్చింది కదా. మదర్ నేచర్ దగ్గర అంటే ప్రకృతి మాత దగ్గర ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. దాన్ని యూస్ చేసుకోండి. అంతేగాని అక్కర్లేని కెమికల్స్తో చేసిన ప్రొడక్ట్స్ కొనుక్కొని మీ చేతుల్ని ఆరోగ్యాన్ని పాడు చేసుకో. ఎవరైనా కూడా టైము, హెల్త్, ఎనర్జీ, మనీని ఎప్పుడూ కాపాడుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియో.